గురయ్యాడు. కూతుర్ని ప్రేమించాడని యువకుడిని చంపేశాడు తండ్రి. తండ్రికి సహకరించడం జరిగింది యువతి బాబాయ్. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు మల్లేష్. యువతి జోలికి రావద్దంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది యువతి పేరెంట్స్. యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నామంటూ చెప్పుకొచ్చింది ఆ కుటుంబం. గురువారం యువతి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు మల్లేష్. ఈ నేపథ్యంలోని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గొడవ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న టైంలో పెద్దవాగు బ్రిడ్జిపై మల్లేష్పై దాడి జరిగింది. కత్తులతో మల్లేష్పై దాడికి పాల్పడ్డారు యువతి తండ్రి బాబాయ్. ఘటనా ప్రదేశంలోనే మల్లేష్ మృతి చెందాడు. యువతి తండ్రి బాబాయ్పై మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదు చేశారు. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మల్లేష్ మరణం ఆ ఇంట్లో విషాద ఛాయలు నింపింది. ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, అది ప్రస్తుతం మల్లేష్ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. మరి ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కారణంగా ఆ కుటుంబం నా కొడుకుని చంపేసింది అంటూ కూడా ప్రస్తుతం మల్లేష్ కుటుంబం అక్కడ తన కొడుకుని వికటజీవిగా చూసి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. రోజు 17/7/2025 రోజు వెలుగటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు సల్లూరి మల్లేష్, వయసు 25 సంవత్సరాలు, కులం నేత కానీ అతన్ని హత్యగావించబడ్డాడు. హత్యకు ప్రధాన కారణం ఏంటంటే హంతకులు ఎవరైతున్నారో A1 నయనాల రాజిరెడ్డి మరియు అతని తమ్ముడు నయనాల మల్లారెడ్డి, వారికి తెలిసిన వ్యక్తి చింతల హరీష్, కొత్తపేట ముగ్గురు కలిసి అతన్ని చంపిండ్రు. కారణం ఏంటంటే ఈ A1 యొక్క రాజిరెడ్డి యొక్క కూతురుకును ఈ అబ్బాయికి గత 3-4 సంవత్సరాలకు వెళ్ళి వేధిస్తుండ అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి. దీని మీద కేసులు, ప్రతి కేసులు కూడా గతంలో నమోదైనాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఎలాగైనా అంతమొందించాలనుకొని A1 రాజిరెడ్డి వాళ్ళ తమ్ముడు సాయం తీసుకొని వెలుగటూరు నుంచి మోటార్ సైకిల్ మీద వస్తున్న మృతుడిని అడ్డగించి ఆటోలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి కోటిలింగాల వైపు తీసుకెళ్లి అక్కడ ఆటోలో ఉన్న కత్తితోటి అతన్ని నరికి చంపారు. పొలాలలో వేసిపోయారు. దీని మీద మృతుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు మరియు SC/ST అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినాం. నిందితుల్ని పట్టుకున్నాం. నిన్నటి రోజు 17/7/2025 రోజు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? వెల్గటూరు మండలం కిషన్రావుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లేశం అనేటువంటి వ్యక్తి పైన గతంలో రౌడీ షీట్ ఉంది. అయితే అతనికి హత్యకు ప్రధానమైనటువంటి కారణం ప్రేమ వ్యవహారమే అని తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు. అయితే పెద్దలు వద్దనడంతో, వారించడంతో ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలో అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నారనేటువంటి కోణంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి దబాయించడం జరిగిందని చెప్పి వస్తున్నటువంటి సమాచారం. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ సమాచారం అందుకున్నటువంటి యువతి బంధువులు పథకం ప్రకారమే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామంలో టెన్సివ్ సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం పోలీస్ బలగాలు మోహరించారు. వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే అక్కడ మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. కోటిలింగాలకు పోయే దారి దగ్గర వైన్స్ పక్కనే అతన్ని కొంతమంది హత్య చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే నిందితుల్లో ఒకరు పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలో భారీ బలగాలను మోహరింపజేశారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం
చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది ఉంది చెప్పొచ్చు. అంతే దీనికి హత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారమే కారణం. పెద్దలు నిరాకరించారు. అయినప్పటికీ పదే వేధిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారని చెప్పేసి అమ్మాయి తరపు బంధువులు నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు, అంత దారుణంగా హతమారుస్తారా అని చెప్పేసి అబ్బాయి తరపు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎట్లాంటి స్టెప్స్తో ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కొరకి కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావు పేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లేశం అనేటువంటి వ్యక్తి పైన గతంలో రౌడీ షీట్ ఉంది. అయితే అతనికి హత్యకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పరువు హత్య అక్కడ కలకలం రేపింది. కిషన్ రావుపేటలో దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూతుర్ని ప్రేమించాడని యువకుడిని చంపేశాడు తండ్రికి సహకరించడం జరిగింది యువతి బాబాయ్. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు మల్లేష్. యువతి జోలికి రావద్దంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది యువతి పేరెంట్స్. యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నామంటూ చెప్పుకొచ్చింది ఆ కుటుంబం. గురువారం యువతి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు మల్లేష్. ఈ నేపథ్యంలోని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గొడవ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న టైంలో పెద్దవాగు బ్రిడ్జిపై మల్లేష్పై దాడి జరిగింది. కత్తులతో మల్లేష్పై దాడికి పాల్పడ్డారు యువతి తండ్రి బాబాయ్. ఘటనా ప్రదేశంలోనే మల్లేష్ మృతి చెందాడు. యువతి తండ్రి బాబాయ్పై మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదు చేశారు. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మల్లేష్ మరణం ఆ ఇంట్లో విషాద ఛాయలు నింపింది. ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, అది ప్రస్తుతం మల్లేష్ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. మరి ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కారణంగా ఆ కుటుంబం నా కొడుకుని చంపేసింది అంటూ కూడా ప్రస్తుతం మల్లేష్ కుటుంబం అక్కడ తన కొడుకుని వికటజీవిగా చూసి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. రోజు 17/7/2025 రోజు వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు సల్లూరి మల్లేష్, వయసు 25 సంవత్సరాలు, కులం నేత గాని అతన్ని హత్య గావించబడ్డాడు. హత్యకు ప్రధాన కారణం ఏంటంటే హంతకులు ఎవరైతున్నారో A1 నైనాల రాజిరెడ్డి మరియు అతని తమ్ముడు నైనాల మల్లారెడ్డి, వారికి తెలిసిన వ్యక్తి చింతల హరీష్, కొత్తపేట ముగ్గురు కలిసి అతన్ని చంపిండ్రు. కారణం ఏంటంటే ఈ A1 యొక్క రాజిరెడ్డి యొక్క కూతురుకును ఈ అబ్బాయికి గత 3-4 సంవత్సరాలకు వెళ్ళి వేధిస్తుండ అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి. దీని మీద కేసులు, ప్రతి కేసులు కూడా గతంలో నమోదైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఎలాగైనా అంతమొందించాలనుకొని A1 రాజిరెడ్డి వాళ్ళ తమ్ముడు సాయం తీసుకొని వెల్గటూరు నుంచి మోటార్ సైకిల్ మీద వస్తున్న మృతుడిని అడ్డగించి ఆటోలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ అని చెప్పేసి కోటిలింగాల వైపు తీసుకెళ్లి అక్కడ ఆటోలో ఉన్న కత్తితోటి అతన్ని నరికి చంపారు, పొలాలలో వేసిపోయారు. దీని మీద మృతుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు మరియు SC/ST అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినాం. నిందితుల్ని పట్టుకున్నాం. నిన్నటి రోజు 17/7/2025 రోజు రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది?
రైట్, అది ప్రస్తుతం మల్లేష్ కుటుంబం గుండెలు